ప్లాస్టిక్ను తగ్గించి భావితరాల పిల్లలకు మంచి పర్యావరణాన్ని కల్పించేందుకు కృషి చేయాలని ఐసీటీఎస్ సూపర్వైజర్ జయప్రద అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని 1వ అంగన్వాడీ కేంద్రం చింతల సంధ్యారాణి ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాల్లో భాగంగా ప్లాస్టిక్ వస్తువులను నిషేధించి కాటన్ బ్యాగులు, ఇత్తడి, స్టీల్, రాగి వస్తువులపై తల్లిదండ్రులకు, పిల్లలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువుల వలన కాలుష్యం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతల సంధ్యారాణి, పుల్ల భాగ్యమ్మ, సుజాత, అరుణ, జ్యోతి, ఆశా వర్కర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అనేది అందరూ దాదాపు చదువుకున్నోళ్ళే, కానీ మనం పొట్ట నింపుకోవడానికి ఏదో వేసుకొని తిందాంలే అనేది అది మానుకోవాలి. ఇప్పుడు ప్రతిరోజు మనకు కాల్షియం, ఐరన్, విటమిన్స్, మినరల్స్ ఇలాంటి ఆహారం అనేది ప్రతిరోజు మనకు అవసరం మన బాడీకి. మరి కనీసం ఈ నెల రోజులన్నా మనం అలాంటి ఆహారం మీద మనం ఫోకస్ పెట్టినట్టయితే కనీసం చిన్న చిన్న జబ్బులను మనం అరికట్టుకోగలుగుతాం. ఇప్పుడు కాల్షియం లోపాన్ని కానివ్వండి, విటమిన్ లోపాన్ని కానివ్వండి, ఇవన్నీ మనం ఈ తిండి ద్వారా అరికట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు సమయం ఉండక పనుల ఒత్తిడి వలన ఏదో కడుపు నింపుకుంటే అయిపోతుందిలే, ఈ పూట ఎలా తీసుకుంటే అయిపోతుందిలే అనేది అది మానుకోవాలి. ఇన్ని రోజుల నుంచి ఏదో చేసినాం, కానీ ఇప్పుడు ఏంటంటే అంత మందుల తిండి, దానివల్ల మనకు తిన్నది కూడా మన బాడీకి అసలు చెందడం లేదు. తిన్న ఆహారం కూడా విషమవుతుంది. ఒక్కోసారి లేటుగా తిన్నా, ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజులు పెట్టుకొని తిన్నదంటే అది కూడా విషమవుతుంది. అవి కూడా మీకు తెలుసు. అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా, వేడివేడిగా తిండితో పాటు మన బాడీ శుభ్రంగా ఉంచుకోవాలి, బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలి. డేటాల్లో పోషణ మాసోత్సవాల కార్యక్రమం సెప్టెంబర్ 17వ తారీఖు నుండి అక్టోబర్ 16వ తేదీలో భాగంగా ఈరోజు చిట్యాల అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ టీచర్స్ ఏర్పాటు చేసిన సమావేశం. ముఖ్య ఉద్దేశం ఈరోజు ఉన్న ప్రోగ్రాంలో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే ప్లాస్టిక్ను నివారించి మన కాటన్ సంచులను కానీ, కాటన్ బాటిల్స్, స్టీల్ బాటిల్ కానీ, ఇత్తడి బాటిల్స్ కానీ వాడడం, సెంటర్లో పోషణ వాటిక పరిసరాలన్నీ శుభ్రం చేయించుకోవడం, అలాగే సబ్ సెంటర్లో కానీ పిఎస్సికి వెళ్ళి అక్కడ ఉన్న వారందరికీ కూడా పోషకాహారంపై అవగాహన కల్పించడం ఈ రోజులో భాగం. అందులో భాగంగా ఇక్కడ మహిళలందరికీ కూడా ప్లాస్టిక్ను తగ్గించి మనము కాటన్ కానీ బట్టల్ని వాడడం కానీ, కాటన్ సంచులు కూరగాయలకు వెళ్ళినా, పళ్ళ కోసం వెళ్ళినా, ఇంకా ఏ అవసరాలకు ఉపయోగించినా కానీ కాటన్ సంచులను వాడాలని, బాటిల్స్ కూడా స్టీల్, ఇత్తడి బిందెల్లో, వాటర్ కూడా ప్లాస్టిక్ బాటిల్లో, క్యాన్లలో ఉంచకుండా వాటర్ తెచ్చుకున్న వెంటనే ఇత్తడి బిందెల్లో కానీ, రాగి బిందెల్లో కానీ, స్టీల్ పాత్రలు కానీ, తెల్ల పాత్రల్లో ఉపయోగించాలని సూచించడం జరిగింది. అలాగే పిల్లలు కానీ, గర్భిణీలు, బాలింతలు క్వాలిటీ ప్రకారం గ్రామాల్లో దొరికే ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, బాయిల్డ్ చేసిన ఎగ్గు, పాలు, బ్రెడ్, పాలు లాంటి ఫుడ్ పెట్టినట్లయితే వాళ్ళు అంటు రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా పెరుగుతారని, అలాగే వయసుల వారిగా వాళ్ళకి ఇవ్వాల్సిన టీకాలన్నీ కూడా ఇప్పించాలని, మొలకెత్తించిన గింజలు, ఇంటి కుటుంబ సభ్యులందరూ ఈ పోషకాహారం అనేది ఒకరికే కాకుండా, ఒక తల్లులు పిల్లలకే కాకుండా కుటుంబ సభ్యులందరూ కూడా పోషకాహారాన్ని, సమతులాహారం రోజు భుజించాలని వివరించడం జరిగింది. అలాగే పరిసరాలు కానీ వ్యక్తిగత శుభ్రత కూడా పాటించాలని, పరిసరాల చుట్టూ పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, ఆకుకూరలు పెంచుకున్నట్లయితే మనకి సేంద్రియ ఎరువులు వాడి కూరగాయలు కానీ ఆకుకూరలు ఇంటి వరకైనా మన వంటలో ఉపయోగించుకోవడానికి మన ఇంటి దగ్గరనే పెరటి తోటలు పెంచుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే అంగన్వాడీ సెంటర్లో కూడా పెరటి తోటలు, పోషణ వాటికలు పెంచడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.